ఈరోజు మనం బజార్లో దొరికే క్రేజీ బౌన్సింగ్ బాల్స్, టేబుల్ టెన్నిస్ పింగ్ పాంగ్ బాల్తోనూ ఒక ప్రయోగం చేద్దాం. ముందుగా ఈ రబ్బర్ బంతుల్ని తీసుకొని ఒక తాడుని సూదితో ఈ విధంగా మధ్యలోంచి గుచ్చి చివర ముడి వేయాలి. మరో కసుకు మరో బంతిని ఇదే విధంగా అటాచ్ చేయాలి. ఈ విధంగా మనం ఎన్నో రకాల జంటలు చేసుకోవాలి. ముందు 2 చిన్ని బంతులు, తర్వాత ఒక చిన్ని బంతి, ఒక పెద్ద బంతి, అదేవిధంగా ఒక చిన్ని బంతి, ఒక పింగ్ పాంగ్ బాల్ను కూడా మనం చేసుకోవాలి. ఇలా చేసిన ఈ బంతుల్ని ఈ విధంగా మధ్యలో పట్టుకొని ఒక బంతిని లాగి వదిలితే ఈ 2 బంతులు ఒకటే యాంప్లిట్యూడ్తో కొట్టుకోవడం మనం గమనించవచ్చు. ఇదే ప్రయోగం మనం ఒక పెద్ద బంతి, ఒక చిన్ని బంతితో చేస్తే చిన్ని బంతి ఎక్కువగా ఆసిలేట్ అవ్వడం, పెద్ద బంతి తక్కువగా ఆసిలేట్ అవ్వడం మనం గమనించవచ్చు. అదేవిధంగా మనం చిన్ని బరువైన బంతి, తేలిగ్గా ఉన్న టేబుల్ టెన్నిస్ బంతితో ఇలా చేస్తే టేబుల్ టెన్నిస్ బంతి ఎక్కువగా ఆసిలేట్ అవ్వడం మనం గమనించవచ్చు. ఈ ప్రయోగం ద్వారా మనం చాలా సులువుగా కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అర్థం చేసుకోవచ్చు.